ప్రియతమ నేత దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు రేపటి దినం అనగా 16వ తారీఖు నాడు మరి మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు రానున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని తర్వాత 2:30కు సభా ప్రాంగణానికి నన్నూరు గ్రామంలోని టోల్ ప్లాజా దగ్గర సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లా వాసుల అదృష్టం ఏమంటే మొట్టమొదటిసారిగా జిఎస్టీ సంస్కరణలు చేసిన తర్వాత ఇది మొట్టమొదటి సభ కావడం మన కర్నూలు జిల్లా వాసులకు గర్వకారణం. అలాగే మరి బడుగు బలహీన వర్గాలకు దేశ రక్షణ కోసం, అలాగే మరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మరి రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి, ఇవన్నీ కూడా మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ఈరోజు కృషి వల్ల ఈరోజు మన భారతదేశంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం ఆ ఘనత దక్కేది మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారికి. మరి అలాంటి మోదీ గారు ఈరోజు జిఎస్టీ సంస్కరణల గురించి మరి ప్రసంగించడానికి, ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఈరోజు మొట్టమొదటి సందేశం. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది జిఎస్టీ సంస్కరణలు జరిగిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటగా జరపాల్సిన సభ మన కర్నూలుని ఎన్నుకోవడం మన కర్నూలు వాసులందరికీ మరి అది గర్వకారణంగా మనమంతా గ్రహించాలి. అలాగే ఈరోజు జిఎస్టీ పరంగా ఆలోచిస్తే సామాన్య ప్రజలకు అంటే వ్యాపారస్తులకు, మరి లగ్జరీగా జీవించాలనుకునే వాళ్లకు, సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు జిఎస్టీ సంస్కరణలు చేయడం మరి మన మోదీ గారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇంతకుముందు 28% జిఎస్టీ ఉండేది. మరి ఆ స్లాబ్ను పూర్తిగా తీసేసి 18%కి తీసుకురావాలని చెప్పేసి ఈ జిఎస్టీ సంస్కరణలో తెలపడం జరిగింది. మరి దాదాపుగా 10% అంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే మన జనరేషన్లో, ఇప్పుడున్న సమాజంలో మరి నిత్యావసర వస్తువులు కానివ్వండి, మిగతా వస్తువులు కానివ్వండి, రోజు రోజుకు ధరలు పెరుగుతున్నది. మరి ఇలాంటి ధరలు పెరుగుతున్న సమయంలో మరి చాలా వరకు ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తాయంటే ఆదాయం పెంచుకోవాలి, ప్రభుత్వ ధనం పెంచుకోవాలని ఆలోచిస్తాయి. మరి అలాంటిది ఈరోజు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు. కారణం జిఎస్టీ తగ్గించడం. మరి ఎన్నో వేల కోట్ల రూపాయల నష్టం మరి కేంద్ర ప్రభుత్వానికి పెరుగుతుంది. అయినా కూడా సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నాడంటే మరి మధ్యతరగతి కుటుంబాలన్నీ బాగుండాలి. వాళ్లకు ధరల్లో కూడా, అంటే నిత్యావసర వస్తువుల్లో కూడా దాదాపుగా 375 వస్తువుల మీద ఈరోజు జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగింది, తగ్గించడం జరిగింది. చాలామంది అనుకుంటారు జిఎస్టీ ఏర్పాటు చేసింది బీజేపీ ప్రభుత్వమే, మరి మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు తగ్గించడం కూడా మరి అదే నరేంద్ర మోదీ గారే అని అంటున్నారు. ప్రతిపక్షాలు ఈరోజు అనాలోచితంగా మాట్లాడుతున్నాయి ఇవన్నీ. ఇంతకుముందు వ్యాట్ ట్యాక్స్లు ఉండేవి, అంటే అది అనాథరైజ్డ్గా, అంటే ఈరోజు నేను కూడా ఒక ట్యాక్స్ పేయర్ని, ఉదాహరణకు చెప్తున్నా. ఈరోజు ట్యాక్స్ నేను ఎగ్గొట్టడానికి ఎన్నో ఛాన్సులు ఉంటాయి ఆ వ్యాట్ ట్యాక్స్లో. ఎందుకంటే డైరెక్ట్గా నేను ట్యాక్స్ కొనుగోలుదారునికి, అంటే కొనుగోలుదారునికి వేస్తాం, మేము ట్యాక్స్ వేస్తాం. అలా కాకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత మాకే పైనుంచి ట్యాక్స్ వస్తుంది. అంటే మాకు ఎవరైతే ప్రోడక్ట్స్ ఇస్తారో వాళ్ళే జిఎస్టీ కలుపుకొని మాకు పంపిస్తారు. అంటే ప్రతి చిన్న ఒక పిన్ను మీద కూడా, అంటే ఒక సూది మీద కూడా ట్యాక్స్ ఎక్కొట్టడానికి లేకుండా జిఎస్టీ అనేది రావడం జరిగింది. మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా మరి గత ప్రభుత్వాలు వాళ్ళు బ్లాక్ మనీ పెంచుకోవడానికి చేస్తుంటే మన ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకులో
మరి నిత్యావసర వస్తువులు పెరగడం, మరి గృహోపకరణాలు పెరగడం వంటివి చూస్తుంటే మరి ఎంతో సాహసోపేతం నిర్ణయం తీసుకుని జిఎస్టీ రూపంలో అదనపు ట్యాక్సులు పడకుండా తగ్గించడం కూడా ఆ ఘనత కూడా మన మోదీ గారికి దక్కుతుంది. మరి ప్రతిపక్షాలు ఇవన్నీ ఆలోచించకుండా అనాలోచితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మరి గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యం వెళ్ళింది, ఏం చేశారు? ఈరోజు ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూడాలంటే కారణం ఒక మోదీ గారే. ఈరోజు మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు మరి మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశంలోకెల్లా 3వ స్థానంలో ఉంది. మరి అది ఆ ఘనత ఎవరిది? మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. మరి ఇవన్నీ వాళ్ళు గ్రహించాలి. మరి అలాంటి మహానుభావుడు చాలామంది దేశాలు, కొన్ని దేశాలు అయితే బహిరంగంగా చెప్తున్నాయి, ఇలాంటి ప్రధాని మాకు కూడా ఉంటే ఎంతో మంచిగా ఉండేది కదా అని ఆలోచిస్తున్నాయి. అంటే మాకు భగవంతుడు ఇచ్చిన, భారతదేశానికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఆయన ఒక రాజకీయ కోణంలో చూడకూడదు మనం. ఆయన ఒక భగత్ సింగ్ లాగానో, మన నేతాజీ సుభాష్ చంద్ర లాగానో, ఒక అల్లూరి సీతారామరాజు లాగానో చూడాలి. మరి రక్షణ శాఖ ఈరోజు మన దేశం గురించి ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడిన పాశ్చాత్య దేశాలు ఈరోజు మన దేశాన్ని, మన దేశ రక్షణను చూస్తే ఈరోజు భయపడబోతున్నాయి. ఈరోజు ముడి సరుకులు కానివ్వండి, ఈరోజు స్పేర్ పార్ట్స్ కానివ్వండి, మరి గతంలో బయట దేశాల నుంచి తీసుకునేవాళ్ళు రక్షణ శాఖకు సంబంధించినవి. మరి ఈరోజు మన దేశంలోనే అవి తయారీకి కర్మాగారాలు స్థాపించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 5 కర్మాగారాల రక్షణ శాఖకు సంబంధించిన ఫ్యాక్టరీలని ఈరోజు మరి మన నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రజలు చేసుకున్న సుకృతం ఇదంతా. మరి ఈరోజు ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కు. మరి ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని ఎలా చూస్తున్నాయో, మరి మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలు మన కూటమి ప్రభుత్వం వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, మరి ఇవన్నీ చూసుకొని మరి ప్రధానమంత్రి లాంటి ఆలోచనపరుడు, చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఉన్న వ్యక్తి, మరి పవన్ కళ్యాణ్ లాంటి మరి ముక్కుకు సూటిగా వెళ్ళే, నిజాయితీగా వెళ్ళే ఒక నాయకుడు, ఈ ముగ్గురు కలిసి మన ఆంధ్రప్రదేశ్ను ఒక అభివృద్ధి చెందే రాష్ట్రంగా, అంటే దేశంలోనే ఒక నంబర్ 1 స్థానంలో ఈరోజు నిలపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాదాపుగా 2047 వరకు ఉండాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మరి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన మోదీని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి గర్వపడుతున్నారు. అలాగే శత్రు దేశాలు కూడా భయపడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ చూడండి, ఈరోజు మనకు ఉగ్రవాదులు లేకుండా ఉగ్రవాద దేశాలని వణికించేస్తున్నాడు మన ప్రధానమంత్రి. ఇవన్నీ ఆలోచించాలి. అలాంటి ప్రధానమంత్రి ఈరోజు మన కర్నూలు జిల్లాని ఎంచుకొని మొట్టమొదటి జిఎస్టీ సభను మన కర్నూలు జిల్లాలో పెట్టడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కర్నూలు జిల్లాకు, మన రాష్ట్రానికి, మన కర్నూలు జిల్లాకి రావడానికి కారణం కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మరి గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు, మరి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వీరు ముగ్గురి చలువ వల్లే ఈరోజు మన రాష్ట్రానికి, మన జిల్లాకు మరి ఈరోజు ప్రధానమంత్రి రాబోతున్నారు రేపటి దినం. మరి మనమంతా కలిసికట్టుగా ఈరోజు ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి, జేజేలు తెలపాలి. అలాంటి మహానుభావుని మనం దర్శించుకునే అవకాశం ఈరోజు మన కర్నూలు ప్రజలకు కలుగుతుంది. కాబట్టి అందరూ సమిష్టిగా మరి మహా సముద్రంలో అందరూ కదలి దాదాపుగా ఒక పెద్ద 3 లక్షల మంది పట్టే విధంగా ఒక సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మరి ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఈరోజు ఎంతో కృషితో రాత్రింబవళ్ళు కష్టపడి ఆ సభా ప్రాంగణాన్ని అంగరంగ వైభవంగా తయారు చేస్తున్నారు. మరి మనమంతా ఆ ప్రాంగణానికి వెళ్ళి జన సమీకరణ చేసి దాదాపుగా ఎమ్మిగనూరు నుంచి 100 బస్సులు, దాదాపుగా 5-6 వేల మంది మన బీజేపీ కార్యకర్తలు వెళ్ళాలని చెప్పేసి మేమంతా నిర్ణయించుకున్నాము. మన నందవరం మండలానికి కూడా 15 బస్సులు మరి రాబోతున్నాయి. 15 బస్సుల నిండా కూడా ఈరోజు మన నందవరం నుంచి కూడా
కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ కార్యకర్తలు, మరి ప్రజలు అందరూ ప్రధాని మోదీ మరి అభిమానులు అందరూ వెళ్తున్నారు. మరి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా ప్రజలను కోరుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్.